హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమూల్య గురించి తప్పుగా మాట్లాడిన భద్రావతి చెంప పగలగొట్టి తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించిన రామరాజు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, కారుకి డబ్బులన్నీ కట్టి కారు సొంతం చేసుకోవడమేంటి? అసలు అంత డబ్బు ధీరజ్ ప్రేమ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? వాళ్ళిద్దరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారు, అదేంటో చెప్పడం లేదు అని నర్మద ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ ధీరజ్ నర్మద దగ్గరికి వస్తారు. ఇక నర్మద ప్రేమ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన ప్రేమ, అక్క ఎందుకక్క అలా కోపంగా చూస్తున్నావు? అలా చూస్తే తట్టుకోలేను, భయం వేస్తుందక్క. కావాలంటే 2 దెబ్బలు కొట్టు, అంతేకాని నువ్వు అలా చూడొద్దక్క. ఇప్పటికే డ్యాన్స్ వేసి వేసి కాళ్ళు చేతులు బాగా నొప్పులుగా ఉన్నాయి. మా ఆయనే నన్ను చాలా కోపంగా మందలించాడు, కొట్టబోయాడు. ఇప్పుడు నువ్వు కూడా అలా చూస్తూ ఉంటే తట్టుకోలేనక్క అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, నిజం చెప్పండి, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిజం చెప్తారా లేదా? మిమ్మల్ని నేను ఎంతగానో నమ్మాను, కానీ మీరు అత్తయ్య మామయ్యని మోసం చేస్తున్నట్టు నన్ను కూడా చెయ్యాలని చూడొద్దు. చెప్పు, అసలు ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కారుకి డబ్బులు మొత్తం ఎలా పే చేశారు? నిజం చెప్పండి అనగానే అప్పుడు ధీరజ్, వదిన, ప్రేమ మనతో తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, హార్ట్ ఆపరేషన్ అని హాస్పిటల్కి చెప్పి వెళ్ళింది. కానీ తను అక్కడికి వెళ్ళలేదు, డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళింది. అక్కడ డ్యాన్స్ వేసి గెలిస్తే 10 లక్షలు గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. అందుకే ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళింది. ఇక మనం ప్రేమ గురించి ఆలోచించి ఇంత లేట్ అవుతుందని నేను అక్కడికి వెళ్ళి చూశాను. ఇక ప్రేమ మనల్ని మోసం చేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది. అక్కడ డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 10 లక్షల రూపాయలు వచ్చాయి. వెంటనే ఆ 10 లక్షలు కారుకు కట్టి వెంటనే ఆ కారు తీసుకొని ఇంటికి వచ్చాం వదిన. నీతో అబద్ధం చెప్పాలని కాదు, నిన్ను మోసం చెయ్యాలని కాదు, నీకు చెప్పనందుకు నన్ను క్షమించు వదిన అని ధీరజ్ అంటూ ఉంటే ఇక నర్మద చాలా సంతోషపడుతూ, చూడు ధీరజ్, నేను ఇంట్లో ఎంతగానో నమ్మేది నిన్ను, ప్రేమనే. మీరు కూడా నన్ను మోసం చేశారని నాకు చాలా బాధేసింది, కానీ నిజం తెలిసాక చాలా సంతోషపడుతున్నాను. ప్రేమ మంచి పని చేసింది. నువ్వు అలా డెలివరీ బాయ్గా పనిచేస్తూ డబ్బు సంపాదించలేవని, అందుకే ఎలాగైనా కష్టపడి నీకు కారు కొనియాలని తన కల, ఆ కల ఈ రోజుతో నెరవేరింది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద మాత్రం, ధీరజ్, నీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అనగానే అప్పుడు ధీరజ్, ఏంటొదినా ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనగానే ఇక నర్మద, చూడు ధీరజ్, అసలు వల్లి ప్రెగ్నెంట్నే కాదు, తన కడుపులో బిడ్డ చనిపోవడానికి నేను కారణం కాదు. ఆ రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పి ఇక నర్మద వల్లి, సుక్కు, భాగ్యం నిజస్వరూపం మొత్తం కూడా ధీరజ్ ముందు బయట పెడుతుంది. ఇక అది విన్న ధీరజ్, ప్రేమ కోపంతో రగిలిపోతూ ఉంటారు. వదిన, ఎలాగైనా ఆ వల్లి, భాగ్యం నిజస్వరూపం నాన్న ముందు బయట పెట్టాలి, వాళ్ళని మెడ పట్టుకొని బయటికి గెంటేలా చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా భద్రావతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే టీవీలో ప్రేమ ప్రోగ్రాం రావడంతో భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రేమ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళడం ఏంటి, అక్కడ తను డ్యాన్స్ చేయడం ఏంటి, తను గిఫ్ట్ గెలుచుకోవడం ఏంటి, ఇదంతా తెలియకుండా ఉంది. అసలు ఆ రోజు నా ముందు ఆ రామరాజు నా మేనకోడల్ని ఉద్యోగం చెయ్యనివ్వనని, తనని డ్యాన్స్ క్లాస్ నేర్పించనని నాతో చెప్పాడు. కానీ ఈరోజు ఎవరికీ తెలియకుండా ఇక నా కోడల్ని
అలా డ్యాన్స్కి పంపించడం ఏంటి అని చెప్పి కోపంగా విశ్వ సేనాపతి ఒకసారి ఇలా రండిరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి విశ్వ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఏంటత్తా ఏం జరిగింది, ఎందుకలా కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఆ రామరాజు గాడు ఆ రోజు మనతో ఏం చెప్పారా, నా మేనకోడల్ని ఉద్యోగం చేయించనని ఇంట్లోనే ఉంచుతానని నాతో చెప్పాడు. కానీ ఈరోజు నా మేనకోడల్ని డ్యాన్స్ ప్రోగ్రాంకి పంపించి అక్కడ 10 లక్షలు గెలుచుకొని వచ్చాడు. ఆ ధీరజ్ గాడికి కారు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఇది నా సంగతి. ప్రేమ ఆ డ్యాన్స్లో గెలిచి 10 లక్షల రూపాయలు ఆ ధీరజ్ గానికి ఇస్తే ఆ ధీరజ్ గాడు కారు కొనుక్కున్నాడ్రా. అది తెలియక రామరాజు వేదవతి మాత్రం తన కొడుకు ఏదో ఘనకార్యం చేశాడని అనుకుంటున్నారు. పదరా వెంటనే ఆ రామరాజు గాడి సంగతి చెప్దాం అని భద్రావతి అనగానే అప్పుడు రేవతి వదిన వద్దు వదిన, ఇప్పుడు రామరాజు అన్నయ్య వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ప్రేమ గురించి చెప్తే ఆ ఇంట్లో గొడవలవుతాయి. మళ్ళీ ధీరజ్ ప్రేమ విడిపోయే అవకాశం ఉంది. వద్దు వదిన ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు సేనాపతి ఏం మాట్లాడుతున్నావే, నా కూతురు ఆ ధీరజ్ గారి నుంచి శాశ్వతంగా విడిపోవాలనే నేను చూస్తున్నాను. కానీ ఈ విషయం గురించి ఖచ్చితంగా అడగాలి పదక్క అని చెప్పి సేనాపతి భద్రావతి విశ్వ ముగ్గురు కూడా రామరాజు ఇంటి ముందు నిలబడి ఒరే రామరాజు ఒక్కసారి బయటికి రారా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వస్తారు. ఇక అది చూసిన ధీరజ్ మాత్రం ఏంటి భద్రావతి గారు, మళ్ళీ మా కుటుంబంతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయినా గొడవ జరక చాలా రోజులవుతున్నట్టుంది. మళ్ళీ ఏ విషయం గురించి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి చూడు ధీరజ్, నువ్వు చేసిన ఆ ఘనకార్యం గురించి మీ నాన్నకు తెలియక నువ్వేదో గొప్పవాడివని, మళ్ళీ నీ కాళ్ళ మీదే నువ్వు నిలబడి బ్రతుకుతున్నావని మీ అమ్మా నాన్న గట్టిగా నమ్ముతున్నారు. కానీ అదంతా అబద్ధమని నాకు తెలుసురా అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు చూడు భద్రావతి, ఇన్ని రోజులు నా విషయంలో మీరు తప్పు చేశారు. కానీ నా కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడతాడు, ఎవరిని మోసం చేయడు. ఈ కన్న తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు. ఇంకొకసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే అస్సలు ఊరుకోను అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఒరే రామరాజు, నువ్వు ఏంట్రా నీ కొడుకుని అంత గుడ్డిగా నమ్మావు? నీ కన్న కొడుకే నిన్ను మోసం చేశారా? అసలు నీ కొడుక్కి ఆ కారుకు కట్టడానికి డబ్బు ఎక్కడదో అడగరా అనగానే అప్పుడు రామరాజు చూడు, వాడికి లాటరీ టికెట్ తగిలింది, అందుకే అందులో 10 లక్షలు వచ్చాయి. వెంటనే కారుకిచ్చేసి ఆ కారుని తీసుకొని ఇంటికి వచ్చాడు అనగానే భద్రావతి నవ్వుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు వేదవతికి ఏమీ అర్థం కాదు. ఇక ధీరజ్ మాత్రం ఇదేంటి, ఈ భద్రావతికి ప్రేమ గురించి నా గురించి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఆ 10 లక్షల రూపాయలు తెచ్చిందని నాన్న ముందు బయట పెడితే ఇక నాన్న నన్ను జన్మలో క్షమించడు. ఇప్పుడు ఈ భద్రావతి నోరు ఎలా మోహించాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు చెప్పు ఎక్కడిది, నా కొడుక్కి లాటరీ టికెట్ తగిలిందని చెప్పాను కదా, ఎందుకు అన్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరే రామరాజు, నువ్వు గుడ్డిగా నమ్మావురా. నీ కొడుకు నిన్ను మోసం చేశాడు. తనకి లాటరీ టికెట్ తగలేదు. ప్రేమని డ్యాన్స్ ప్రోగ్రాంకి పంపించాడు. అందులో ప్రేమ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. దానికి కారణంగా వాళ్ళు 10 లక్షల రూపాయలు ప్రేమకిచ్చారు. ఇక వెంటనే ఆ డబ్బు తీసుకువెళ్ళి కారు ఓనర్కి ఇచ్చేసి ఆ కార్ని ఇంటికి తెచ్చుకున్నాడు నీ చిన్న కొడుకు. ఇప్పుడు చెప్పురా, నీ కొడుకు నిన్ను మోసం చేశాడా లేదా అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని ఒరేయ్ నిజం చెప్పరా, ఆ భద్రావతి చెప్పింది నిజమా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మాత్రం
లేదు మావయ్య, మా అత్తయ్య చెప్పేది అబద్ధం. నేను ధీరజ్తో సంతోషంగా ఉంటే మా అత్తయ్య చూడలేకపోతుంది. నన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది. అందుకే ఈ డబ్బు పేరుతో ధీరజ్ని మీ ముందు అవమానించి బాధ పెడితే మీరు ధీరజ్ మీద అసహించుకుంటారని ఇలా మా అత్తయ్య ప్లాన్ వేసింది. చూడండి మావయ్య, మా అత్తయ్య చెప్పేదంతా అబద్ధం అని చెప్పి ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఒరే రామరాజు, నువ్వు అనాథవనుకున్నాను, కానీ నీ కొడుకులు కోడళ్ళు కూడా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. చాలా గ్రేట్ రా. కానీ ఒక్క నీ చిన్న కూతురు తప్ప అనగానే ఇక రామరాజు, చూడు భద్రావతి, నా చిన్న కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. చూడు, నా కూతుర్ని మోసం చేసింది నీ మేనల్లుడు, కానీ ఇక నా కూతురి జోలికి వస్తే నీ పేనల్లుని ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అనగానే అప్పుడు భద్రావతి నవ్వుతూ, చూడు రామరాజు, నా మేనల్లుణ్ణి ఏదైనా చేస్తావు, కానీ నువ్వు మాత్రం జన్మలో నీ కూతురు పెళ్ళి చెయ్యలేవు. ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ నీ కూతురికి విశ్వాకి పెళ్లి జరిగిందని నమ్ముతున్నారు. కానీ అది నిజం కాదని నీకు నాకు మాత్రమే తెలుసు. కానీ ఊళ్ళో జనాలకి తెలియదు కదా, నా మేనల్లుడితో నీ కూతురు పెళ్లి జరిగిందని అందరూ నమ్ముతున్నారు. ఇక ఎవ్వరూ నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. బ్రతికున్నన్ని రోజులు నీ కూతురు పెళ్లి కాకుండా, పెళ్లి పెటాకులు లేకుండా నీ ఇంట్లోనే పడి ఉంటుంది అని భద్రావతి అనగానే అప్పుడు వేదవతి, ఏయ్ భద్రావతి, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. చూడు, నువ్వు అనుకున్నట్టు నా కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. మంచి కుర్రాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నా కూతురు జీవితం సంతోషంగా ఉండేలా చేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి మాత్రం, చూడవే, నీ కూతురికి పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? చూడు, ఏ పెళ్లి వాళ్ళైతే నీ కూతురి కోసం నీ ఇంటికి వస్తారో అప్పుడు నా మేనల్లుడు నీ కూతురి గురించి చేసిన ఆ మొత్తం వివరాలన్నీ వాళ్ళకి చెప్తాను. నీ కూతురు పెళ్లి జరగకుండా అనుక్షణం నేనడ్డు పడతాను. నా నుండి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను అని భద్రావతి అనగానే అప్పుడు ధీరజ్, చూడు, నా చెల్లెలి జీవితం నాశనమైపోతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అప్పుడు నీ ప్రాణం తీసేస్తాను అనగానే అప్పుడు సేనాపతి, ఒరేయ్, మీరు ఏమీ చెయ్యలేర్రా, జన్మలో మీరు అమూల్య పెళ్ళి చెయ్యలేరు, అది నాకు తెలుసు అని సేనాపతి అంటాడు. ఇక ఆ మాటలు అన్నీ వింటున్నా రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, నిజంగానే నా కూతురి పెళ్లి కోసం నేను అన్నీ చేస్తున్నాను, కానీ వీళ్ళు ప్రతి క్షణం నా కూతురి పెళ్లి చెడగొట్టాలనే ఆలోచిస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరు నా కూతుర్ని పెళ్లి చేసుకోరు. విశ్వాతో పెళ్ళైపోయిందని అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మాటలు విని నన్ను, నా కూతుర్ని తప్పుపడతారు. ఎలాగైనా నా కూతురు పెళ్ళి జరిపించాలి. వీళ్ళ కళ్ళ ముందు నా కూతురు పెళ్ళి జరిపించి వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి అని చెప్పి రామరాజు అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి, ఒరే సేనాపతి, చూడరా, తన కూతురు విషయంలో తను ఏమీ చెయ్యలేక చచ్చిన పాముల ఇంట్లోకి వెళ్తున్నాడు. ఒరే రామరాజు, నేను బ్రతికుండగా నీ కూతురు పెళ్ళి జరగనివ్వన్రా అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు వింటూ రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒంటరిగా కూర్చొని భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. నిజంగా ఆ భద్రావతి నా కూతుర్ని పెళ్ళి జరగనివ్వదా? ఒకవేళ పెళ్లి చేసిన భద్రావతి నా కూతుర్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. తెలిసిన వాళ్ళు నా కూతురు గురించే తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం చెయ్యాలి? ఏం చేసి అమూల్య పెళ్ళి జరిపించాలి అని రామరాజు ఆలోచిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న నర్మద రామరాజును చూస్తుంది. ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా మామయ్య ఇంకా నిద్రపోలేదేంటి అని చెప్పి వెంటనే నర్మద రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటి మామయ్య, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఉదయం ఆ భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు రామరాజు,
అవునమ్మా, ఆ భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తున్నాను. నిజంగానే ఆ భద్రావతి అమూల్యకి పెళ్లి జరగనివ్వదు. అమూల్యని ప్రశాంతంగా ఉండనివ్వదు. నా కూతురు పెళ్ళి కల్లారా చూసుకునే అదృష్టం కూడా నాకు లేదమ్మా. బ్రతికున్నన్ని రోజులు నా కూతురు పెళ్ళి పెటాకులు లేకుండా ఈ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. కూతురు అలా ఉంటే ఆ కన్న తండ్రికి అంతకంటే నరకం ఇంకోటి ఉండదమ్మా అని రామరాజు అనగానే ఇక నర్మద, అదేంటి మావయ్య, ఏదో ఆమె 4 మాటలు అన్నంత మాత్రాన అమూల్య పెళ్ళి జరగదా అనగానే అప్పుడు రామరాజు, అవునమ్మా, ఆ భద్రావతి కావాలని అమూల్య గురించి పెళ్లి వాళ్ళకి ఉన్నవి లేనివి చెప్తుంది. వాళ్ళు అపార్థం చేసుకుంటారు, నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పి రామరాజు అనగానే ఆ మాటలు విన్న నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. మావయ్య, అమూల్య పెళ్ళి జరగాలంటే ఒక్కటే మార్గం అనగానే అప్పుడు రామరాజు, ఏంటమ్మా, ఏంటో చెప్పు అనేసరికి ఇక నర్మద, మావయ్య, ఈ విషయంలో నన్ను తప్పు పట్టనంటే ఈ విషయం గురించి మీతో చెప్తాను అనగానే ఇక అతను, సరేనమ్మా, ఏమీ తప్పు పట్టను, చెప్పు అనగానే ఇక నర్మద, చూడండి మావయ్య, నర్మద పెళ్ళి జరగాలంటే ఒక్కటే మార్గం. తిరుపతి బాబాయ్కి అమూల్యకి పెళ్లి జరిపించాలి. అది భద్రావతి కండ్ల ముందే. అది చూసి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ అవ్వాలి అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రామరాజు, అదేంటమ్మా, తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించడమేంటి? ఈ విషయం తిరుపతికి తెలిస్తే బాధపడతాడు, వద్దమ్మా అనేసరికి అప్పుడు రామరాజు, లేదు మావయ్య, బాబాయ్తో నేను మాట్లాడతాను. తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపిస్తే కొద్ది రోజులు అమూల్య బాధపడుతుంది. ఆ తర్వాత తిరుపతిని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ భద్రావతి ముందే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ అవుతుంది మావయ్య అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, సరేనమ్మా, నీ ఇష్టం అనగానే ఇక నర్మద మాత్రం, చూడండి మావయ్య, ఒక్క మాట మనం బాబాయ్తో చెప్దాం, వెళ్దాం పదా అనేసరికి నర్మద రామరాజు ఇద్దరూ కలిసి తిరుపతి దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసిన తిరుపతి, ఏంటి బావా, ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా నా దగ్గరికి వచ్చారేంటి అనగానే అప్పుడు రామరాజు 2 చేతులెత్తి దండం పెడుతూ, ఒరే తిరుపతి, నాకొక సహాయం చేస్తావారా అనగానే అప్పుడు తిరుపతి, ఏంటి బావా, ఆర్డర్ వెయ్యాలే కానీ సహాయం చేస్తావా అని నాకు దండం పెట్టుడేంటి బావా, చెప్పు, ఏం చేయాలో, నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను బావా అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు, ఒరే, నీ ప్రాణం కాదురా, నా ప్రాణమైన నా చిన్న కూతురు అమూల్య మెడలో నువ్వు తాళి కట్టాలి, తనని పెళ్లి చేసుకొని ఆ భద్రావతికి నోరు మూయించాలిరా అని రామరాజు అంటాడు. అప్పుడు తిరుపతి, బావా, ఏమంటున్నావు, నేను అమూల్యని పెళ్లి చేసుకోవడం ఏంటి బావా అనగానే అప్పుడు రామరాజు, అవునరా, ఇంతకంటే మార్గం ఇంకోటి లేదు, చెప్పు, చేసుకుంటావా లేదా అనేసరికి అప్పుడు తిరుపతి, బావా, నువ్వు ఏది చెప్తే ఈ తిరుపతి అదే చేస్తాడు, నువ్వు చెప్పిన మాటని వెనకాడడు అని చెప్పగానే ఇక రామరాజు చాలా సంతోషపడుతూ, ఒరే తిరుపతి, నా మాట మీద ఇంత గౌరవం ఉన్నందుకు నీకు నేను రుణపడి ఉంటాన్రా. రేపు ఉదయం ఆ భద్రావతి కళ్ళ ముందే అమూల్య మెడలో తాళి కట్టి తన నోరు మూయించాలి. ఇక ఎప్పుడు నా కుటుంబం జోలికి రాకుండా చూడాలి అనగానే అప్పుడు తిరుపతి, సరే బాబా, నీ ఇష్టం, రేపు ఉదయాన్నే వాళ్ళ ముందు అమూల్య మెడలో తాళి కడతాను అనేసరికి ఇక రామరాజు నర్మద చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తిరుపతి మాత్రం, బావ నాకు ఎన్నో చేశాడు, తన పెళ్ళైన దగ్గర నుండి నేను బావని ఏ క్షణం వదిలేసి వెళ్ళలేదు. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు బావని ఆదుకునే ఛాన్స్ నాకు దొరికింది. ఈ దాంతోనైనా బావ రుణం తీర్చుకోవచ్చు. నేను అమూల్య మెడలో బావ చెప్పినట్టే తాళి కడతాను అని తిరుపతి అనుకుంటూ ఉంటాడు. ఇక ఈ విధంగా తిరుపతికి అమూల్యకి భద్రావతి కళ్ళ ముందే పెళ్లి జరిపించి భద్రావతి సేనాపతికి విశ్వాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు. షాక్లో భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.